హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్ మండలంలో మునగనూరు, బంజారా కాలనీ జలమయమయ్యాయి. సుమారు 1000 కుటుంబాల పైగా నీట మునిగాయి. హయత్ నగర్లోని బంజారా కాలనీ పరిస్థితిని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి పరిశీలించారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తమకు ప్రభుత్వం వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణ సహాయ సహకారాలు అందించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చి మోకాళ్ళతో వచ్చిందా? మరి ఎవరన్నా నాయకులకి ఇట్లా ఎవరైనా వచ్చిరా? గత రాత్రి సిటీ వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలకు ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ బంజారా కాలనీ, అదేవిధంగా రంగనాయకులగుట్ట, భగత్ సింగ్ కాలనీలో చాలా వరకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంట్లలో ఉన్నటువంటి వంట సామానే కానివ్వండి, బట్టలు కానివ్వండి, విలువైన వస్తువులన్నీ కూడా తడిసిపోయి పాడైపోయిన పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి గత 20వ సంవత్సరం, దాదాపుగా 5 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి బంజారా కాలనీలో మొత్తం చుట్టుపక్కల కాలనీలో మునగడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజుల క్రితం మొన్న పడ్డట్టు వర్షానికి కొద్దిపాటి నీళ్ళు వచ్చినాయి. ఈసారి అయితే మళ్ళీ 20వ సంవత్సరం మళ్ళీ రిపీట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయో లేకుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా, ఈ ప్రజానీకం ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. అంటే మరి దీనికి ఎవరు బాధ్యులు, లేదా ఎవరు దీనికి సమాధానం చెప్తారు అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇక్కడ ప్రజలకు ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అధికారులపైన, అలాగే ప్రభుత్వం పైన ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితిలో మళ్ళీ రిపీట్ కాకూడదు. మళ్ళీ ఇంకొకసారి ఇట్లా రిపీట్ కాకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం. ఎందుకంటే పిల్ల జల్ల అందరూ కూడా పట్టుకొని తిండి లేక, బట్టలు లేక, స్నానాలు చేయక అంత దుర్భిక్షమైన, ఒక దుర్భరమైన పరిస్థితి ఉన్నది. సో గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఒక పెద్ద కాల్వ ఏదో తూతు మంత్రంగా కట్టినారు. ప్రాపర్ అవుట్లెట్ లేని పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కట్టి వదిలేసిన పరిస్థితి వల్ల నీళ్లు వెళ్ళక